హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ దివ్యాని. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే ఇండిపెండెన్స్ డే స్పెషల్ వచ్చేసి హోమ్ మేడ్ చాక్లెట్స్ అండి. ఈ హోమ్ మేడ్ చాక్లెట్స్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవెన్ పిల్లలు కూడా అంత ఈజీగా ప్రిపేర్ చేస్తారండి. ఒకసారి పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ వేటికైనా ఈ చాక్లెట్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ఇక్కడ నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టాను. గిన్నెలో 1.5 కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ బాగా హీట్ ఎక్కాలండి. ఇప్పుడు మనం హీట్ ఎక్కించి పక్కన పెట్టుకొని ఇక్కడ నేను డార్క్ కాంపౌండ్ మోడ్స్ అండ్ మిల్క్ కాంపౌండ్ చాక్లెట్స్ తీసుకున్నాను. ఇవి అన్ని సూపర్ మార్కెట్స్లో ఉంటాయి, లేదంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా ఉంటుంది. నేను వాటి లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇలా డార్క్ చాక్లెట్ అండ్ మిల్క్ చాక్లెట్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను మిల్క్ చాక్లెట్ 750 గ్రామ్స్ తీసుకున్నాను అండ్ డార్క్ చాక్లెట్స్ వచ్చి 500 గ్రామ్స్ తీసుకున్నాను. టేస్ట్ కొంచెం స్వీట్గా ఉండాలంటే మీరు మిల్క్ చాక్లెట్ ఎక్కువ తీసుకోండి. ఇక్కడ వాటర్ హీట్ అయ్యాక ఒక గాజు పాత్రని పెట్టి ముందుగా మనం తీసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ అండ్ మిల్క్ చాక్లెట్ వేసుకొని డబుల్ బాయిల్ మెథడ్లోనే ఇలా చేయాలండి. మీ దగ్గర కనుక గాజు బౌల్ లేకపోతే నార్మల్ స్టీల్ బౌల్ని కూడా పెట్టుకొని ఇలా చేయాలి. ఇది ఓన్లీ డబుల్ బాయిల్ మెథడ్లోనే మనం ఈ చాక్లెట్ని అంతా మెల్ట్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి. డైరెక్ట్గా మాత్రం పొయ్యి మీద పెట్టకూడదు, మాడిపోతుంది అండ్ ఇలా మెల్ట్ అవ్వదండి. సో ఇలా ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఇలా బాగా కలుపుకొని అందులో కొంచెం బటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బటర్ని యాడ్ చేసుకుందామండి. కొంచెం బటర్ అనేది నార్మల్గా ఉన్న బటర్ని యాడ్ చేయాలి. ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసి పెట్టిన బటర్ని యాడ్ చేయకూడదు. అలా బటర్ని యాడ్ చేయడం వల్ల చాక్లెట్స్ అనేవి గట్టి పడతాయి. సో ఎవరికైతే బటర్ ఇష్టం లేదో స్కిప్ చేయొచ్చు, కానీ బటర్ వేయడం వల్ల చాక్లెట్స్ చాలా టేస్టీగా, స్మూతీగా అండ్ మంచి హెల్తీగా ఉంటాయండి. ఈ చాక్లెట్స్ అంత బాగుంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ చాక్లెట్ మౌల్డ్స్ తీసుకుంటున్నాను. ఇవన్నీ నేను నార్మల్గా సూపర్ మార్కెట్స్లో తీసుకున్నానండి. ఆన్లైన్లో కూడా అవైలబిలిటీగా ఉంటాయి. మీ దగ్గర మౌల్డ్స్ లేకపోతే ఏదన్నా చిన్న కప్స్లో కూడా ఈ చాక్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాక్లెట్ మౌల్డ్లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్స్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఇట్లా చాక్లెట్ సిరప్ని మొత్తం యాడ్ చేసుకొని ఇలా ఫిల్ చేసుకోవాలి. అండ్ తర్వాత వాటికి కూడా ఇలానేనండి. ఇక్కడ నేను కవర్లో వేసి ఫిల్ చేసి చూపిస్తున్నాను. 2 టైప్స్ విధంగా మనం ఫిల్ చేసుకోవచ్చు. ఇలా ఫిల్ చేసి ఒక 2 లేదా 1 నిమిషం ట్యాప్ చేస్తూ ఉండాలండి. ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఉంటే ఏదైనా సెట్ అయిపోతాయి. ఇలా మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇందులో మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండి డ్రై ఫ్రూట్స్ తింటామనుకుంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ మీద కూడా మనం కొంచెం చాక్లెట్ సిరప్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా చాక్లెట్స్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా అన్నిట్లో చాక్లెట్స్ మౌల్డ్స్లో వేసుకొని బాగా ఫిల్ చేసుకొని ఫ్రీజర్లో 2 to 3 అవర్స్ ఫ్రీజ్ చేసుకోవాలండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత బాగా వచ్చాయో చాక్లెట్స్. అచ్చం మనకి బేకరీస్లో దొరికే చాక్లెట్స్ లాగానే ఉంటాయండి. ఇలా మొత్తం సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి చాక్లెట్స్ అన్నీ. చూడండి ఎంత టేస్టీగా ఉంటాయంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారండి పిల్లలు, అంత ఇష్టంగా తింటారు. ఇలా మొత్తం నా దగ్గర ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్తో నేను సర్వ్ చేసుకున్నాను. అండ్ అలాగే ఇది నెంబర్స్ అండి. నెంబర్స్తో కూడా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయో. దీనికి ఇంకొంచెం డెకరేషన్ కోసం నా దగ్గర ఇలా సిల్వర్ పేపర్ ఉందండి. సో నేను వాటితో ఇలా చాక్లెట్స్ని ర్యాప్ చేసుకుంటున్నాను. మీకు ఇందులోనే మంచి కలర్స్ అండ్ కలర్ఫుల్గా ఉండే పేపర్స్ కావాలంటే అమెజాన్లో ఉంటాయండి. వెళ్ళి మీరు ట్రై చేసి తీసుకోండి. చూసారా ఎంత టేస్టీగా వస్తాయో. చూడండి చాలా బాగున్నాయి కదండి. ఇలానే ఇంట్లో ట్రై చేయండి. మీరు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల ముందుగా నేను